సమస్తమైన మహిమ ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసాన్ని బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు నీతిమంతుడిగా ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే నీతిమంతుడని సాక్ష్యం పొందను. హల్లెలూయా. మన అంశం ఏంటిది? నీతిమంతుడని సాక్ష్యము పొందను. హల్లెలూయా. మరి ఈ హెబ్రీ పత్రిక ఇది ఎవరు రాశారు అంటే అపోస్తులుడైన పౌలు భక్తుడు రాశాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ 11వ అధ్యాయం అంతా కూడా మరి ఏం రాసిందంటే కనుక విశ్వాస వీరుల జాబితా. అంటే పాత నిబంధన ఒక్కొక్క భక్తుడు విశ్వాసముతో ఏ విధంగా దేవుని ఎదుట మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు, ఏ విధంగా శ్రమలను జయించాడు, ఏ విధంగా యుద్ధాలను జయించారు అన్నది మరి ఈ 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాశాడనమాట. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా ఎవరి గురించి రాశాడంటే కనుక మొట్టమొదటిగా మరి ఏ భక్తుని గురించి రాశాడంటే హేబేలు యొక్క విశ్వాసం గురించి రాశాడు. హల్లెలూయా. ఎందుకంటే మరి హేబేలు విశ్వాసుల్లో మొదటివాడు హేబేలు. దేవుడు మరి ఆదామవ్వలను దేవుడు సృష్టించాడు తన స్వహస్తాలతోటి. తర్వాత మరి ఆదామవ్వలకు రెండవ కొడుకు హేబేలు. మొదటి కొడుకేమో కయ్యూను, రెండవ కొడుకు హేబేలు. హల్లెలూయా. ప్రైజ్. కాబట్టి మరి విశ్వాసుల్లో కూడా మొదటివాడు హేబేలు. కాబట్టి హేబేలు నుంచి మరి స్టార్ట్ చేశాడనమాట పౌలు భక్తుడు. ఒక్కొక్క భక్తుడు ఏ విధంగా మరి విశ్వాసముతో మరి దేవుని ఎదుట సాక్ష్యం పొందుకున్నాడు అనేది హేబేలు నుంచి స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. మరి ఇక్కడ హేబేలు గురించి ఇక్కడ ఏం రాశాడు? హేబేలు ఏం చేశాడంట? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. హల్లెలూయా. మరి హేబేలు ఏం చేసిండంట? విశ్వాసమును బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని అర్పించాడంట. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అంటే మరి ఆదికాండంలో మరి హేబేలు కయ్యూనుల చరిత్ర మరి ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్. మరి హేబేలు చరిత్ర మరి ఆదికాండం 4వ అధ్యాయంలో 2వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా మరి హేబేలు చరిత్ర ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్. మరి దేవుడు మరి హేబేలు కయ్యూను ఇద్దరు కూడా ఏం చేశారంటే దేవునికి అర్పణ తీసుకొని వచ్చారనమాట. కయ్యూనేమో వ్యవసాయకుడు, వ్యవసాయం చేసేవాడు. కాబట్టి మరి ఆయన పంటలో కొంత దేవునికి తీసుకొని వచ్చాడు మొదట. తర్వాత హేబేలు ఏం చేసేవాడు అంటే గొర్రెల కాపరి. కయ్యూనేమో వ్యవసాయకుడు, హేబేలు గొర్రెల కాపరి. హల్లెలూయా. కయ్యూను వ్యవసాయకుడు కాబట్టి తన పంటలో కొంత తీసుకొచ్చాడు. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి మరి హేబేలు ఏం తీసుకొచ్చాడు అంటే తొలిచూలున పుట్టింది మరి ఇంకా మరి చాలా క్రొవ్విన దాన్ని మరి దేవునికి తీసుకొచ్చాడు అన్నమాట. హల్లెలూయా. అయితే వీరిద్దరిలో కూడా దేవుడు ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడంటే కనుక హేబేలు అర్పణనే దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే మరి అంగీకరించడం అంటే దేవుడు ఎట్లా అంగీకరించాడు అంటే కనుక ఆకాశం నుంచి మరి ఇద్దరు కూడా అర్పణలు పెట్టారు. బైబిల్లో రాయబడలేదు కానీ మరి తర్వాత వచనాలను బట్టి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏలియా కూడా మరి బలిపీఠం కట్టి దేవా ఆకాశం నుంచి
అగ్ని మరి నువ్వు ఈ బలిని దహించమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి మరి అగ్ని వచ్చి మరి ఏలియా భక్తుడు అర్పించినటువంటి బలిని కాల్చేసింది. హల్లెలూయా. అంటే మరి ఇక్కడ ఏ విధంగా దేవుడు ఏబేలు అర్పణను అంగీకరించాడు అని చెప్పి ఎట్లా అర్థమవుతుందంటే ఏబేలు అర్పణనే మరి ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏబేలు అర్పించిన అర్పణనే కాల్చింది. హల్లెలూయా. కాబట్టి మరి ఏబేలు అర్పణ అంగీకరింపబడ్డదని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అయితే కయ్యోను అర్పణను దేవుడు అంగీకరించలేదు. హల్లెలూయా. ఎందుకు మరి అసలు వీళ్ళకు అర్పణ అర్పించమని చెప్పి ఎవరు చెప్పారంటారు? ఆదామవ్వలే చెప్పారు. ఎందుకు ఆదామవ్వలు చెప్పారంటే ఆదామవ్వలకు ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. జీసస్, మేము పాపము చేశాము, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి మేము శాపాన్ని కొని తెచ్చుకున్నామే అన్న ఒక బాధ ఉంది ఆదామవ్వలకి. చూడండి, ఇక్కడ ఆదికాండంలో 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను చూసినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. చాలు. హల్లెలూయా. ఇక్కడ మరి అవ్వమ్మ ఏం కోరుతుంది? దేవుని దయ కోరుతుంది అవ్వమ్మ. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇప్పుడు మరి వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైనా తోటలో హాయిగా ఉన్నారు, ఏసీలో ఉన్నట్టుగా ఉన్నారు. ఏదైనా తోటలో అంత కష్టం లేదు. మరి అన్ని రకాల పండ్లు, అన్ని రకాల చెట్లు ఆ ఏదైనా తోటలో ఉన్నాయి. ఆ ఏదైనా తోటలో వాళ్ళకు ఒక ప్రపంచం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఆ తోటలో A to Z ఉన్నాయి వారికి. అంత కష్టపడేది ఏమీ లేదు. తినాలి, జంతువులను చూసుకోవాలి, జంతువులకు ఆహారం పెట్టాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి చెట్లకు నీళ్ళు పోయాలి, అదే చూసుకోవాలి. అంత కష్టం ఏం లేదు, అంత ఎండ కూడా లేదు. చాలా మరి ఏదేను అనే పేరుకి అర్థం ఏంటిది? ఆహ్లాదం. అంటే ఆహ్లాదకరమైన స్థలము ఏదేను తోట. హల్లెలూయా. ఎప్పుడైతే మరి దేవుడు మరి తినొద్దని చెప్పిన మంచి చెడ్డల జ్ఞానంనిచ్చే పండును ఎప్పుడైతే మరి సాతాను ప్రేరేపించినప్పుడు ఎప్పుడైతే తిన్నారో అప్పుడు ఏమైపోయింది? దేవుడు ఏమన్నాడు? దేవుడు శపించిండు. దేవుడు ఆదాముతో దేవుడు ఏమంటాడు అంటే, నువ్వు నీ భార్య మాట విని నేను తినొద్దని చెప్పిన నేను తినొద్దని చెప్పిన పండు నువ్వు తింటివి కనుక నీ నిమిత్తం నేల ముళ్ళ పొదలను గచ్చ పొదలను మొలిపించును అంటాడు. అప్పటి వరకు ముళ్ళ పొదలు గచ్చ పొదలు లేవు. అప్పటి వరకు హల్లెలూయా. ముళ్ళు ఉండొచ్చు. ముళ్ళు అంటే మరి ఇప్పుడు నిమ్మకాయ చెట్టుకు కూడా ముళ్ళు ఉంటాయి, అవును కదా? అంటే నిమ్మకాయ చెట్టుకు ముళ్ళు ఉండొచ్చు, కానీ సపరేట్గా ముళ్ళ పొదలు అనేవి మొలవలే. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఆదాము అవ్వలు ఇద్దరు ఆజ్ఞాతిక్రమించారో అప్పుడు దేవుడు శపించాడు. నీ నిమిత్తం నేల శపింపబడింది, నీ నిమిత్తం నేల మరి ముళ్ళ పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది, నువ్వు చెమట ఓడ్చి గువ్వ తింటావు అని అంటాడు. హల్లెలూయా. అప్పటి వరకు చెమట అంటే ఏంటిదో తెలియదు ఆదాముకి. హల్లెలూయా. ఇప్పుడు మనకు తెలుసు చెమట అంటే ఏంటిదో, కానీ ఆదాముకు అవ్వకు చెమట అంటే ఏంటిదో తెలియదు. ఎందుకంటే ఏదైనా తోటలో చాలా హాయిగా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఆదామును ఈ విధంగా చెప్పించాడు. మరి అవ్వమ్మతోటి ఏమంటాడు అంటే, నువ్వు మరి నీ భర్త నిన్ను ఏలును అంటాడు. హల్లెలూయా. నువ్వు వేదనతో పిల్లలను కందు అంటాడు. ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క ఆజ్ఞ అతిక్రమించినందుకు ఈ శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అప్పటి వరకు వాళ్ళ వేదన అంటే ఏందో తెలియదు. హల్లెలూయా. ఏదైనా తోటలో ఉన్నప్పుడు మరి చాలా హాయిగా ఉన్నారు. ఆ తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అప్పుడే సృష్టింపబడ్డారు. వాళ్ళు
పొలం ఎట్లా దున్నాలో వాళ్ళకి తెలుసా? తెలియదు. అవునా? హల్లెలూయా. మరి ఎట్లా కష్టపడాలి ఏందనేది వాళ్ళకి ఏం తెలియదు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి తెలియనప్పుడు మరి ఎంత బాధ. వాళ్ళే ఫస్ట్ ఫ్యామిలీ అది. వేరే వాళ్ళు అని ఉంటే వాళ్ళ సహాయం అని తీసుకునేటోళ్ళు, ఎలాంటి సహాయం కూడా లేదు. ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అవునా? హల్లెలూయా. 24 గంటలు ఏసీలో కూర్చున్నాడు, ఒక 5 నిమిషాలు ఎండలో కూర్చోమంటే కూర్చోగలుగుతాడా? తట్టుకోలేడు. అవునా? మరి వీళ్ళు ఆదాము వాళ్ళు ఏసీలో ఉన్నట్లుగా ఉన్నారు ఏదైనా తోటలో. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బ్రతకాలంటే మరి ఎంత కష్టం, ఎంతో కష్టం కదా, ఎంతో వేదన. అప్పటి వరకు అంటే ఏంటిదో తెలియదు, కుచ్చుకుంటే నొప్పులు వేస్తుందా అన్నది కూడా తెలియదు అప్పటి వరకు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఏదైనా తోటలో నుంచి వచ్చిన తర్వాత ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, చెమట గారుతుంది. చెమట అంటే ఏంటో ఎంత కష్టము. హల్లెలూయా. ఆ కష్టాలు పడలేక దేవుని కృప మాకు కావాలి అని చెప్పి దేవుని కృపను కోరుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి అవ్వమ్మ మరి తనకు కుమారుడు పుట్టినప్పుడు ఈమె ఏమంటుంది ఇక్కడ? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. హల్లెలూయా. మరి 9 నెలలు కష్టపడ్డది కదా. ఇప్పుడు అంటారు కదా 9 నెలలు మరి తల్లి మరి గర్భం ధరించినప్పుడు, గర్భంలో మరి శిశువు ఉన్నప్పుడు 9 నెలలు కష్టపడుతుంది. శిశువు పుట్టిన తర్వాత ఆ 9 నెలలు పడ్డ కష్టం అంతా కూడా ఏం చేస్తుంది? మర్చిపోయి సంతోషిస్తుంది. అవునా? హల్లెలూయా, ప్రైజ్. మరి 9 నెలలు అప్పుడే ఫస్ట్ అయ్యి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అవ్వమ్మకి ఏం తెలియదు. ఇప్పుడు అంటేనేమో మంచి డాక్టర్స్ ఉన్నారు, మరి ఎంతోమంది సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. అదే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలనేది చెప్పేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు. అప్పుడు అవ్వమ్మనే ఫస్ట్. హల్లెలూయా. ఆమెకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు, ఏం తెలియదు ఆమెకి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. నొప్పులు వస్తూ ఉన్నాయి. 9 నెలలు నొప్పులు అనుభవించింది, ఒక వేదన అనుభవించింది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అప్పుడు ఆమె ఏం కోరుకుందంటే దేవుని దయను కోరుకుంది. హల్లెలూయా. దేవుడే మరి మేము ఆ పాపం చేయకుండా ఉంటే, దేవుడే మమ్మల్ని క్షమిస్తే కనుక మేము ఇంత వేదన పడేవారము కాదు. కాబట్టి నాకు దేవుని దయ కావాలి అని చెప్పి కోరుకుంది. కాబట్టి మరి ఆమె కుమారుడు పుట్టినప్పుడు మరి ఆమె ఏమంటుంది? యెహోవా దయ వలన నేను కుమారుని సంపాదించుకుంటుంది అంటుంది. హల్లెలూయా. అంటే ఆదాము అవ్వలు వాళ్ళు పడుతున్న ఆ కష్టాన్ని బట్టి, ఆ వేదనను బట్టి వాళ్ళు ఏం కోరుకున్నారంటే దేవుని దయను కోరుకున్నారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి అదేవిధంగా మరి ఈ కయ్యోనుకు మరి ఏబేలుకు కూడా మరి అర్పణను అర్పించమని చెప్పి ఎందుకు చెప్పారంటే మరి బైబిల్లో చెప్పినట్టుగా రాయబడలేదు, ఎవరు కూడా వాళ్ళకి చెప్పినట్టుగా రాయబడలేదు. కానీ మన పరిస్థితులు చూస్తుంటే కనుక మరి ఆదాము అవ్వలు దేవుని దయను కోరుకున్నారు. కాబట్టి మరి దేవుని దయ కొరకే మరి అర్పణను అర్పించమని చెప్పి వాళ్ళు చెప్పుండొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఎందుకంటే మరి అర్పణ మరి ఎందుకు అర్పిస్తారు ఎవరైనా కానీ? దేవుని దయ కొరకే. హల్లెలూయా, దేవుని కనికరం కొరకే. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి సామెతల గ్రంథంలో రాయబడ్డ ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును చల్లార్చును అంటారు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి వాళ్ళు చేసిన తప్పుకు దేవునికి ఉన్న కోపాన్ని మరి చల్లార్చడం కోసమే వాళ్ళు మరి ఆ బలి అర్పించుండొచ్చు. హల్లెలూయా, మరి ప్రైజ్ జీసస్. మరి ఈ బలి అర్పణ కూడా మరి ఆదాము అవ్వలకి ఎట్లా తెలుసు అంటే ఏదైనా తోటలో మరి దేవుడు వాళ్ళను పంపించేటప్పుడు మరి ఒట్టిగానే పంపించలేదు దేవుడు వాళ్ళకి చర్మపు చొక్కాయలు చేసి మరి ఆ చొక్కాయల చర్మపు బట్టలను మరి వారికి తొలగించి పంపించాడు బయటికి. ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళు ఏంది నేకాడు, ఏం వస్త్రాలు లేవు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే ఆ మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే పండు తిన్నారో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి అయ్యో మేము దిగంబరులుగా ఉన్నామని చెప్పి అనుకొని
మరి దేవుడు వచ్చినప్పుడు దాక్కున్నారు. అప్పుడు ఆ పండు తిననంత వరకు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియదు మేము దిగంబరులం అని చెప్పి. ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకి తెలివచ్చి అయ్యో మేము దిగంబరులంగా ఉన్నామని చెప్పి దాక్కున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒక జంతువును వధించి మరి ఆ చర్మపు చొక్కాయలను చేసి వారికి తొడిగించాడు అనమాట. మరి చర్మపు చొక్కాయలు దేవుడు చేసిందంటే మరి ఆ చర్మం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఒక జంతువు వస్తేనే కదా ఆ చర్మం తీసి చేస్తాడు, అవునా? అంటే మరి అక్కడ ఏదైనా తోటలో ఏమైంది? వాళ్ళ పాప క్షమాపణ నిమిత్తము బలి అనేది జరిగింది. అర్పణ అనేది బలి అర్పణ అనేది జరిగింది. కాబట్టి ఆదమవులకు ఒక ఐడియా ఉంది. దేవుడు బలి అర్పణ అర్పిస్తే మరి దేవుడు క్షమిస్తాడు, దేవుడు మరి దయ చూపిస్తాడన్న ఒక ఐడియా ఆదామవ్వలకు ఉంది. హల్లెలూయా. కాబట్టి మరి ఆదామవ్వలు కయ్యూలకు ఏబేలుకు చెప్పిండొచ్చు, అరే మీరు పండించే వాటిలో లేకపోతే మీరిద్దరు కూడా, ఇప్పుడు కయ్యూను సేద్యగాడు కదా, కయ్యూనుతో ఏం చెప్పుకుంటారు? అరే నువ్వు పండిస్తున్న దాంట్లో మంచి శ్రేష్టమైన దేవునికి అర్పించని చెప్పుకుంటారు. ఏబేలుకి ఏం చెప్పుకుంటారు? అరే నువ్వు గొర్రెల కాపరి కదా, నువ్వు మంచి దాన్ని తీసుకొని వచ్చి మంచి గొర్రెను తీసుకొని దేవునికి అర్పించు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మేము పడ్డ కష్టాలు మాతోటే చాలు, మీరు ఆశీర్వదింపబడతారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, కాబట్టి మీరు ఈ అర్పణ మీరు అర్పించండి అని చెప్పి చెప్పుండొచ్చు. హల్లెలూయా. కాబట్టి మరి కయ్యూను మరి తన పంటలో కొంత తీసుకొచ్చి అర్పించాడు. ఏబేలు మరి తన గొర్రెల మందలో తొలిచూలు నది శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి ఏబేలు భక్తుడు అర్పించాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఎవరిని దేవుడు అంగీకరించాడు, ఎవరి అర్పణను దేవుడు అంగీకరించాడు అంటే కనుక ఏబేలు భక్తుని అర్పణనే దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఎందుకు ఏబేలు భక్తుని అర్పణ దేవుడు అంగీకరించాడంటే మరి ఏబేలు ఎట్లా అర్పించాడు? విశ్వాసముతో అర్పించాడు. హల్లెలూయా. నా అర్పణను దేవుడు అంగీకరించి నన్ను క్షమిస్తాడన్న విశ్వాసముతో అర్పించాడు. విశ్వాసం అనేది ఏం చేస్తుందంట? విశ్వాసం అదృశ్యమైనది ఉన్నదంటకు రుజువైందంట. హల్లెలూయా. ఇంకా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం అంట. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఏబేలుకు విశ్వాసం ఉంది, దేవుడు నా అర్పణను దేవుడు అంగీకరిస్తాడన్న విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విశ్వాసంతో ఆయన ఏం చేసిండంటే తొలిచూలుది. హల్లెలూయా. ఎలాంటి అర్పణ అర్పించాడు ఏబేలు అంటే తొలిచూలు. చూడండి ఇక్కడ ఇదే ఆదికాండంలో 4వ అధ్యాయము 3వ వచనం నుండి 3, 4 2 వచనాలు చదువు. 3, 4. ఏబేలు కూడా తన మందలో తొలిచూలుతో పుట్టిన వాటిలో శోభిన వాటిని పంచిపెట్టింది. యెహోవా హేబెలును అతని అర్పణలను లక్ష్యపెట్టింది. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టాడు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చింతబోసుకొనగా చాలు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి కయ్యూను తన పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఏబేలు ఎలాంటి తెచ్చినట? తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. హల్లెలూయా. కయ్యూను ఏమో తన పొలం పంటలో కొంత తీసుకొచ్చిందట. ఏబేలు కూడా మరి తన మందలో కొంత తేవచ్చు కదా, కానీ ఆయన ఎట్లా తెచ్చాడు? తొలిచూలున మొదట పుట్టిన దాన్ని, మొదట పుట్టిన దాన్ని, మంచిగా క్రొవ్విన దాన్ని, మరి మంచి దాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవునికి అర్పణగా దేవుడు మరి ఏబేలు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు శ్రేష్టమైన దాన్ని, మరి మొదట పుట్టిన దాన్ని, క్రొవ్విన దాన్ని ఎందుకు దేవుడు మరి ఏబేలు అర్పణగా తీసుకొచ్చాడంటే విశ్వాసం.
విశ్వాసం అనేది ఏం చేస్తుంది? దేవునికి ఇష్టమైన క్రియను చేపిస్తుంది. రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏబేలుకు వాక్యం ఏం లేదు. వీళ్ళ ఫస్ట్ కుటుంబం ఆ అర్పణ ఏ విధంగా అర్పించాలా ఏందనేది వీళ్ళకి ఏం తెలియదు. రాలేదు. మనకు సంపూర్ణమైన వాక్యం ఇచ్చాడు కానీ మరి ఏబేలు మరి అప్పుడే ఫస్ట్ కుటుంబం కాబట్టి వాళ్ళకి ఏమి కూడా తెలియదు. హల్లెలూయా. కానీ మరి తొలిచూరు ఇప్పుడు ఎలాంటిది అర్పించాడంటే దేవునికి ఇష్టమైనది అర్పించాడు. చూడండి ఇక్కడ నిర్గమకాండము 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయము 12వ వచనం. ప్రతి తోడి పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తల్లి పిల్లను యెహోవాకు పెట్టుకుంటున్నాను. వారిలో మగ సంతానము యెహోవాకు. చాలు. హల్లెలూయా. మరి తర్వాత ఏబేలుకి ఏం తెలియదు. కానీ తర్వాత గ్రంథాల్లో మనం చూసుకుంటే కనుక మరి దేవుడు చెప్తున్నాడు. మరి మోషే కాలంలో మోషేకు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. దేవుడు హల్లెలూయా. మరి మోషేకు దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు అర్పింపవలెను అంటున్నాడు. హల్లెలూయా. వాటిలో మగ సంతానము యెహోవా దగును. హల్లెలూయా. మరి దేవునికి ఏది అర్పించాలంట? ప్రతి తొలిచూలు పిల్లను మరి ఆ పశువులలో కానీ మరి దేంట్లో అయినా కానీ తొలిచూలు పిల్లనే యెహోవాకు అర్పించాలంట. మగ సంతానం అయితే అది యెహోవా దగును అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఏబేలుకి ఇదంతా కూడా తెలియదు. కానీ విశ్వాసంతో ఆయన ఏం చేశాడు? తొలిచూలు దాన్నే దేవునికి అర్పించాడు. హల్లెలూయా. అంటే విశ్వాసం ఏం చేస్తుందంటే నీకు విశ్వాసం ఉందంటే దేవుడు నా అర్పణను దేవుడు అంగీకరిస్తాడన్న విశ్వాసం ఉంది అంటే కనుక హల్లెలూయా. మరి ఏబేలు దేవుడు నా అర్పణను అంగీకరిస్తాడన్న విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో ఏం చేశాడు? ఆయనకి ఏం తెలియకపోయినా కానీ ఆ విశ్వాసంతో దేవునికి ఇష్టమైన దాన్ని అర్పించాడు. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏం చేస్తుంది అంటే నీకు తెలియకపోయినా కానీ నీలో విశ్వాసం ఉందంటే ఆటోమేటిక్గా నీలో దేవుని క్రియలు పనిచేస్తాయి. దేవునికి ఇష్టమైన క్రియలే నీలో పనిచేస్తాయి. హల్లెలూయా. ప్రైజ్. ఏబేలుకు తెలియకపోయినా కానీ మరి శ్రేష్టమైన దాన్ని తొలిచూలు దాన్ని దేవునికి ఎందుకు అర్పించాడంటే విశ్వాసము. హల్లెలూయా. మరి కయ్యూను మరి బలిని దేవుడు అర్పించలే. ఎందుకు కయ్యూను బలిని దేవుడు అర్పించలేదంటే కనుక కయ్యూనుకు విశ్వాసం లేదు. హల్లెలూయా. ఏదో తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి ఏదో తీసుకొద్దామని చెప్పి కొంత తీసుకొచ్చిండు కానీ దేవుడు నా బలిని అంగీకరిస్తాడు అన్న విశ్వాసం లేదు. హల్లెలూయా. మేబీ నాకు తెలిసి కయ్యూను ఇష్టంతో తెచ్చుండకపోవచ్చు. ఇష్టంతో దేవునికి ఇవ్వాలన్న ఇష్టం ఉంటే కనుక ఆయన కూడా మంచిది పట్టుకొచ్చేటోడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఎలాంటిది పట్టుకొచ్చాడు? కొంత పట్టుకొని వచ్చిండు అంతే. హల్లెలూయా. మంచివి శ్రేష్టమైనవి తీసుకురాలి ఆయన. ఏబేలు శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవునికి ఇవ్వాలని ఇష్టంతో. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. దేవునికి ఆయన ఏబేలుకు తెలియకపోయినా కానీ ఆ విశ్వాసంతో దేవునికి ఏదైతే ఇష్టమో అదే దేవునికి అర్పించాడు. మరి దేవునికి తొలిచూలు దేవుడు ఏమంటాడు? తొలిచూలు సంతానం ఏదంట? దేవునిదంట. దేవునికి అర్పించాలంట. హల్లెలూయా. ఏబేలుకు తెలియకపోయినా కానీ విశ్వాసంతో ఏం చేశాడు? తొలిచూలు దాన్నే అర్పించాడు. మరి ఇంకా మలాకీ గ్రంథంలో మనం చూసుకుంటే కనుక మలాకీ గ్రంథము 4వ
మొదటి అధ్యాయం, మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించేయగలరా? అది దోషం కాదా? కుంటిదానినైనను రోగం గల దానినైనను అర్పించేయగలరా? అది దోషం కాదా? అటు వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూచిన నిన్ను అంగీకరించిన అని సైన్యంలో అధిపతి యెహోవా అడుగుతున్నాడు. చాలు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? మరి ఈ మలాకి ప్రవక్త ఉన్న టైంలో యూదులు మరి సరిగా మరి దేవునికి మరి బలి అర్పణలు సరిగా చేయలేదు కాబట్టి ఇక్కడ మరి దేవుడు చెప్తున్నాడు, మన గుడ్డిదాన్ని బలిగా అర్పించడం మరి అది దోషం కాదా అంటారు. కుంటిదాన్ని అయినను రోగం గల దాన్ని అయినను అర్పించిన ఎడల అది దోషం కాదా అంటున్నాడు. హల్లెలూయా. మరి ఏబేలు భక్తుడు ఎలాంటిది అర్పించాడు? క్రొవ్వినది అర్పించాడు. మంచి కొవ్వు ఉన్నది, మంచి మంచి శ్రేష్టమైన దాన్ని, మంచి ఆరోగ్యం కలిగిన దాన్ని, మంచి బలమైన దాన్ని తొలిచూలుగా అర్పించాడు. అది కూడా బలమైన దాన్ని అర్పించాడు, మంచి దాన్ని అర్పించాడు. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది విశ్వాసముతో ఆయన అర్పించాడు. ఆయన తెలియకపోయినా కానీ దేవుడు నా బలిని అంగీకరిస్తాడన్న విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో ఏం చేశాడు? దేవునికి ఇష్టమైన బలిని అర్పించాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. దేవునికి ఇష్టమైన బలిని అర్పించాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. అంగీకరించి మరి ఏబేలు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఏబేలు నీతిమంతుడు అన్నది బైబిల్లో 2 సార్లు రాయబడి ఉంది. హల్లెలూయా. మరి మరి ఆ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 4వ వచనంలో పౌలు భక్తుడు చెప్పాడు నీతిమంతుడని సాక్ష్యం పొందానని. హల్లెలూయా. మరి మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో 35వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు నీతిమంతుడైన ఏబేలు అని. హల్లెలూయా, ప్రైజ్. నీతిమంతుడు అనే సాక్ష్యం పొందాడు. హల్లెలూయా. మరి నీతిమంతుడు అని చెప్పి ఎవరిని అంటారు? దేవునికి ఇష్టమైన క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళనే నీతిమంతులు అని చెప్పి అంటారు. హల్లెలూయా. ఏబేలు గురించి మనకు ఎక్కువగా లేదు కాబట్టి ఆయన అర్పించిన అర్పణను బట్టి ఆయన ఎలాంటి వాడు అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ విశ్వాసముతో ఆయన ఏం చేశాడు? దేవునికి ఇష్టమైన దాన్ని అర్పించాడు. హల్లెలూయా. కయ్యూను కూడా అర్పించిండు కానీ మరి కయ్యూను మరి దేవునికి ఇష్టమైన దాన్ని కయ్యూను అర్పించాడు. హల్లెలూయా, ప్రైజ్. ఎందుకంటే కయ్యూనుకు విశ్వాసం లేదు. కయ్యూనులో ఏమున్నాయంటే కోపం ఉంది, ద్వేషం ఉంది, కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా కయ్యూనులో ఉన్నాయి. ఇక్కడ మరి ఆదికాండంలో 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక మరి ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము. చదువు 6వ వచనం. 7వ వచనం. సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనును, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువను. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు కాబట్టి మరి కయ్యూనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అరే నా తమ్ముడిని అంగీకరించిండు, ఆయన అర్పణను అంగీకరించిండు, నా అర్పణను అంగీకరించలేదు అన్న కోపం వచ్చింది. అసలుకైతే ఏం రావాలి?
ఎందుకు అర్పించలేదు నా అర్పణను? నాలో ఏం పొరపాటు ఉంది? నేను సరి అయినది అర్పించలేదా? సరి అయిన గుణలక్షణాలు లేవా నాలో అని చెప్పి ఆలోచించాలి. ఆలోచిస్తే కనుక నెక్స్ట్ టైం మంచిది ఇస్తాడు దేవుడు, దేవుడు అంగీకరిస్తాడు. అయితే కయ్యూనుకి ఏమైంది? కయ్యూను కోపం వచ్చింది. కోపంతో చిన్నబుచ్చుకున్నాడంట ముఖము. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? హల్లెలూయా. అంటే మరి ఈ కయ్యూనును దేవుడు ఎందుకు అంగీకరించలేదు? కయ్యూనులో ఏం లేవు, సత్క్రియలు లేవు, మంచి క్రియలు లేవు. హల్లెలూయా. ఏబేలులో మంచి క్రియలు ఉన్నాయి, కయ్యూనులో మంచి క్రియలు లేవు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. సత్క్రియ చేయకపోతే కనుక మరి వాకిట ఏముంటుందంట? పాపము పొంచి ఉంటుందంట. పాపం ఎక్కడుంది? వాకిట ఉంటుంది పాపము. అంటే సాతానుడు ఎప్పుడు కూడా దేవుడు ఉంటాడు వాకిట్లో, సాతానుడు కూడా ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. సాతానుడు ఎప్పుడు కనిపెడతా ఉంటాడు అనమాట. ఇంకా దీన్ని ఎట్లా పాపంలో పడేయాలని చెప్పి సాతానుడు ఎప్పుడు కూడా కనిపెడతా ఉంటాడు. 24 గంటలు వాడు కళ్ళు తెరుచుకొనే ఉంటాడు వాడు. హల్లెలూయా. నువ్వు కొంచెము సత్క్రియ చేయలేదు, కొంచెం పొరపాటు చేసినావంటే వాడు దూరుతాడు. ఇంకా ఆ దూరి ఏం చేస్తాడు వాడు? పరిశుద్ధాత్ముడు ఏమో మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు, సాతానుడు దీంట్లోనే నడిపిస్తాడు, ఇంకా పాపంలోనే నడిపిస్తాడు. హల్లెలూయా. పాపం మీద పాపం చేస్తూనే ఉంటాం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కయ్యూను విశ్వాసంతో మనల్ని అర్పించలేదు. హల్లెలూయా. విశ్వాసంతో శ్రేష్టమైన అర్పణను అర్పించలేదు కాబట్టి దేవుడు అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఏమైపోయింది? కోపం వచ్చింది. ఆ కోపంతో నెక్స్ట్ కయ్యూను ఏం చేశాడు? తన తమ్మునితో మంచిగా మాట్లాడినట్టుగానే మాట్లాడి తన తమ్ముని చంపాడు. చూడండి ఇక్కడ మరి 8-9 వచనాల్లో 8 నుంచి 10 వచనాల వరకు చదవండి. ఆదికాండం 4వ అధ్యాయము 8 నుంచి 12వ వచనం వరకు చదువు. పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపింది. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యూను అడిగారా? అతడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావాలి వాడనా అన్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుకున్నది. కావున నీ తమ్ముడి రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడిన వాడు. చాలు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ తర్వాత కయ్యూను ఏం చేశాడు? తన తమ్మునితోటి మాట్లాడిండంట. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను. కయ్యూనుతో మాట్లాడాడు, తమ్మునితో ఎట్లా మాట్లాడాడు? చాలా మంచిగా మాట్లాడాడు, మెచ్చుకొని ఉండొచ్చు. అరే దేవుడు నీ బలిని అంగీకరించిండని చెప్పి మెచ్చుకొని ఉండొచ్చు. కయ్యూను మెచ్చుకున్నట్టుగా మెచ్చుకొని మరి వాడు పొలంలోకి వెళ్ళిన తర్వాత పొలంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? చంపేశాడు. హల్లెలూయా. చంపేసి ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇప్పుడు క్షమాపణ, చంపిండు కోపంతో, క్షమాపణ కోరాలి. కానీ మరి దేవుడు నీ తమ్ముడు ఎక్కడా అని చెప్పి అడిగినప్పుడు ఏమంటున్నాడు? కయ్యూను, నా తమ్మునికి నేనేమైనా కావాలి వాన్నా అంటున్నాడు. నాకు తెలియదు, ఎక్కడ పోయిండో నాకు తెలియదు, నేనేమైనా కావాలిగా అని వాడిన నా తమ్మునికి అని చెప్పి దేవుణ్ణే ప్రశ్నిస్తాడు. దేవునికి తెలియదా ఆయన ఏం చేసిండు ఏందనేది? దేవునికి కనబడం ఏదైనా ఉందా?
ఏది లేదు దేవునికి కనబడండి. హల్లెలూయా. దేవునికి అన్నీ క్లియర్గా కనబడతాయి. భూమి మీద ఉన్న చిన్న చీమ కూడా అది చీకట్లో ఉన్నా కానీ ఆ చీమ కనబడుతుంది దేవునికి. దేవునికి కనబడందంటూ ఏది కూడా లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి తెలుసు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఇక్కడ కయ్యూనుతో మాట్లాడడానికి వచ్చాడు? తమ్ముడిని కయ్యూను చంపాడని చెప్పి దేవునికి తెలుసు కాబట్టి మరి మాట్లాడడానికి వచ్చాడు. అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అని చెప్పి. ఎందుకు అడుగుతున్నాడు అంటే కనుక దేవునికి తెలియక కాదు, ఆయన నోటి నుంచి రావాలని చెప్పి. హల్లెలూయా. కానీ ఆయన ఇస్తున్న సమాధానం ఏంటిది? ఎదిరిస్తున్నాడు దేవుణ్ణి. నేను నా తమ్మునికి ఏమైనా కావాలివా అన్న, ఎక్కడున్నా వాడెక్కడున్నా నాకేం తెలుసు, నువ్వు చూసుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు? 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నీళ్ళలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏబేలు రక్తం యొక్క స్వరం ఏం చేస్తుందంట? నీళ్ళలో నుండి దేవునికి మొరపెడుతుందంట. అయ్యో ఈ కయ్యూను నన్ను చంపాడని చెప్పి. హల్లెలూయా. దేవుని మరి కయ్యూను రక్తం యొక్క స్వరము దేవునికి వినబడుతుంది. అందుకే దేవుడు మరి నోవాహు కుమారులతోటి దేవుడు మరి వారికి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీరు జంతువులను తినొచ్చు కానీ వాటి రక్తంను మీరు తీసుకోవద్దు అంటారు. హల్లెలూయా. ఎందుకంటే మరి ఆ రక్తంలో ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ఏబేలు రక్తమే దేవునికి మొరపెడుతుంది. ఏబేలు రక్తంలో ఏముంది? ప్రాణం. కాబట్టి దేవుడు మరి ఇంకా నోవాహుతో ఏం చెప్పాడంటే, మీరు తినండి కానీ రక్తం తాగొద్దు, రక్తం నీళ్ళలో పడేయండి అంటారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అందుకే మరి మనం రక్తం మరి మాంసం తింటాం కానీ ఆ రక్తం తాగుతామా? తాగం. ఎందుకు? ఆ రక్తాన్ని బయటపడుతుంది. ఎందుకని? ఆ రక్తమే ప్రాణం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఏబేలు రక్తం ఏం చేస్తుందంటే దేవునికి మొరపెడుతుందంట. మరి కయ్యూను మరి తన తమ్ముని చంపి ఆయన ఏమంటున్నాడు? నాకెవరో తెలియదు, ఎక్కడ పోయిండో అంటున్నాడు. హల్లెలూయా. అయితే మరి దేవుడు ఏం చేశాడు? కయ్యూను శపించాడు. నువ్వు దేశ దిమ్మరువై తిరుగుతావని చెప్పి శపించాడు. అంటే మరి కయ్యూను దేవునికి శ్రేష్టమైనది అర్పించకపోవడంతో దేవుడు అంగీకరించలేదు. దాంతో ఏమైంది? ఆయన కోపం వచ్చింది. ఆ కోపంతో ఏం చేశాడు? తమ్ముతో మంచిగా మాట్లాడినట్టుగానే మాట్లాడి పొలంలోనికి తీసుకుపోయి చంపేశాడు. హల్లెలూయా. పాపం మీద పాపం జరుగుతుందన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? కయ్యూనుతోటి, నువ్వు సత్క్రియ చేయని ఎలా పాపము నీ వాకిట పొంచి ఉండును అంటున్నాడు. దానికి నీ ఎడల వాంచగలుగును అంటున్నాడు. అదే జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. దేవుడు మొదలు మాట్లాడినప్పుడే మరి క్షమాపణ కోరి తను సరి చేసుకొని ఉంటే కనుక పాపం మీద పాపం జరిగేది కాదు. కానీ ఆయన క్షమాపణ కోరలే. హల్లెలూయా. తను సరి చేసుకోలే. పాపం మీద ఇంకా పాపాన్ని పెంచుకుంటా పోయాడు అనమాట. తమ్ముడి మీద కోపం చూపించాడు, మంచిగా మాట్లాడినట్టుగా చేసి చంపాడు. మరి చంపడమే కాకుండా మరి దేవుణ్ణే ఏమంటున్నాడు? నా తమ్మునికి నేనేమన్నా కావాలివా అన్న, ఎక్కడ పోయిండో ఏమో నాకేం తెలుసు అని చెప్పి గర్వంగా మాట్లాడుతున్నాడు దేవుని ఎదుట. హల్లెలూయా. తర్వాత ఏం కొని తెచ్చుకున్నాడు? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు సత్క్రియ చేయకపోతే కనుక ఇంకా పాపాన్ని పెంచుకుంటావు. మరి సత్క్రియ అనేది నువ్వు ఎట్లా చేస్తావు? విశ్వాసముతోటే. నీలో విశ్వాసం ఉంటే మరి నీలో సంపూర్ణమైన నీలో విశ్వాసం ఉన్నప్పుడే ఆ విశ్వాసంతో నువ్వేం చేస్తావు? ఆటోమేటిక్గా నీకు తెలియకపోయినా కూడా నువ్వు సత్క్రియ మరి నువ్వు చేస్తావు నువ్వు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే సత్క్రియ ఏంటిదంటే విశ్వాసమే. ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 10వ
యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం, 28, 29. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా, యేసు, ఆయన పంపిన వారి యందు మీకు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పారు. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రజలు యూదులు అడుగుతున్నారు యేసు ప్రభుని, దేవుని క్రియ అంటున్నావు కదా, దేవుని క్రియ మరి చేయాలంటే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు జవాబిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే ఏంటిదంట? దేవుని క్రియ అంట. హల్లెలూయా. యేసు ప్రభు నా పాపాలన్నీ కూడా క్షమిస్తాడు, నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. హల్లెలూయా. నా పాప క్షమాపణ నిమిత్తము యేసు ప్రభు చనిపోయాడు అని చెప్పి నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు మరి ఆ విశ్వాసం ఏంటిది? దేవుని క్రియ. హల్లెలూయా. ఇప్పుడు కయ్యూను హేబెలు కూడా ఎందుకు అర్పించారంటే దేవుని దయ కొరకు అర్పణ అర్పించారు, పాప క్షమాపణ కొరకు అర్పణ అర్పించారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఇప్పుడు మనం సపరేట్గా అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు మనందరి పాపముల నిమిత్తం ఏం చేశాడు? ఆయన ఒకసారి అర్పింపబడ్డాడు. హల్లెలూయా. అర్పింపబడ్డాడు కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే నమ్మడమే, విశ్వాసం ఉంచడమే. హల్లెలూయా. నా పాపముల నిమిత్తం యేసు ప్రభు చనిపోయాడు అని చెప్పి నువ్వు నమ్మితే చాలు, నువ్వు ఆ విషయంలో నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, ఆటోమేటిక్గా నీలో మరి నీతి క్రియలు అనేవి పనిచేస్తూనే ఉంటాయి. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు మరి రోమా పత్రిక 10వ అధ్యాయంలో మరి 9-10 వచనాల్లో పౌలు భక్తుడు అంటారు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, హల్లెలూయా, ప్రైజ్ జీసస్, నీ హృదయంలో నీతి కలిగినట్లు నీ హృదయంలో విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడదువు అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి నా పాపముల నిమిత్తం యేసు ప్రభు చనిపోయాడు, నాకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఖచ్చితంగా అన్న విశ్వాసం నీలో ఉంటే గనక నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా ఏ విషయంలోనైనా, ఇప్పుడు మరి హేబెలు మరి నా అర్పణను దేవుడు అంగీకరిస్తానని చెప్పి నమ్మాడు, నువ్వు ఏ విషయంలో నువ్వు నమ్మినా కానీ ఆ విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టమైన క్రియ నువ్వు ఆటోమేటిక్గా చేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు మనం సపరేట్గా అర్పించాల్సిన అవసరం లేదు, కానీ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దేవుడు నా పాపాలను కూడా క్షమించాడు. మరి నువ్వు విశ్వాసం ఉంచితే కనుక నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ హృదయంలో ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. చూడండి, అది కూడా చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుతుంది. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్నాను. చాలు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడదు అంటున్నాడు. 10వ వచనంలో ఏమంటున్నాడు? ఏలైనగా నీ నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించిన రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ హృదయంలో నీతి అనేది కలగాలి. నీతిమంతుడు అని చెప్పి నువ్వు సాక్ష్యం పొందుకోవాలంటే కనుక నీ హృదయంలో నువ్వు ఏం చేయాలి? విశ్వసించాలి. యేసు ప్రభు నా పాపముల నిమిత్తం చనిపోయి మరి నీతి నిమిత్తం తిరిగి లేచాడు, నా పాపాలను కూడా క్షమించాడు అని చెప్పి నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. ఆ నమ్మకము, ఆ విశ్వాసమును బట్టే నీ హృదయంలో ఏం కలుగుతుంది? నీతి అనేది కలుగుతుంది. హల్లెలూయా. మరి హేబెలు ఏ విధంగా మరి దేవుడు మరి నా బలిని అంగీకరించి దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నాకు దయ చూపిస్తాడని చెప్పి మరి నమ్మి ఏం చేశాడు? దేవునికి ఇష్టమైన బలిని అర్పించాడు. హల్లెలూయా. కాబట్టి మరి నీతిమంతుడైన సాక్ష్యం పొందాడు. హల్లెలూయా.
అదే విధంగా ఇప్పుడు మరి నువ్వు బలి అర్పించాల్సిన అవసరం లేదు, కానీ మరి దేవుడు నా పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పి నువ్వు నమ్మితే గనక నువ్వు ఆటోమేటిక్గా విశ్వాసాన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు, నీతి క్రియలు చేసేస్తావు ఆటోమేటిక్గా, దేవునికి ఇష్టమైన క్రియలు చేసేస్తావు ఆటోమేటిక్గా. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా పాపముల నిమిత్తం యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు, నా పాపాలన్నీ కూడా క్షమించాడు అని చెప్పి నువ్వు నమ్మితే చాలు. హల్లెలూయా. నువ్వు ఈ మాట నువ్వు నమ్మినావంటే నీలో నీతి క్రియలను పనిచేస్తాయి. అప్పుడు దేవుడు మరి మనల్ని బట్టి మన విషయంలో కూడా దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు, నీతిమంతుడు నీతిమంతురాలని చెప్పి సాక్ష్యం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి దేవుని ఎదుట ఏబేలు వారే మరి మనము నీతిమంతులమని సాక్ష్యం పొందుకోవాలంటే మరి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరంగా అయిన మా ప్రభా యేసు తండ్రి, యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి, మరి వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి, ఏబేలు ప్రభా యేసు తండ్రి దేవా, మరి నీ దయ కొరకు ప్రభా యేసు తండ్రి, క్షమాపణ కొరకు ప్రభా యేసయ్యా తన విశ్వాసముతో ప్రభా యేసు తండ్రి మరి నీకు ఇష్టమైన బలిని అర్పించాడు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తొలిచూలు మరి గొర్రెల మందలో తండ్రి, మరి తొలిచూలు పిల్లను తండ్రి శ్రేష్టమైన దాన్ని త్రొవ్విన దాన్ని తనకు తెలియకపోయినా కానీ ప్రభా విశ్వాసమును బట్టి అర్పించాడు ప్రభా యేసు తండ్రి. కాబట్టి ప్రభా యేసు తండ్రి తండ్రి దేవా, మరి యేసయ్యా ఇదిగో తండ్రి నువ్వు అతనిని అంగీకరించావు ప్రభా, అతని బలిని నువ్వు అంగీకరించావు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా నీతిమంతుడు అని చెప్పి నువ్వు సాక్ష్యం ఇచ్చావు ప్రభా. యేసయ్యా మరి కయ్యూను కూడా ప్రభా అర్పించాడు, కానీ తన విశ్వాసముతో అర్పించలేదు కాబట్టి, శ్రేష్టమైన దాన్ని అర్పించలేదు కాబట్టి తల్లి నువ్వు అతన్ని అంగీకరించలేదు ప్రభా. అతడు పాపం మీద పాపం చేసుకుంటూ తండ్రి మరి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా మరి మేము కూడా ఏబేలు వలె ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి దేవ, మరి కయ్యూను వలె ప్రభా మేము శాపాన్ని కొని తెచ్చుకోవద్దు తండ్రి. యేసయ్యా ఏబేలు వలె తండ్రి నీతిమంతుల మన సాక్ష్యము మేము పొందాలంటే ప్రభా యేసయ్యా తండ్రి ఏబేలు వలె నీ అందు విశ్వాసం ఉంచాలి ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి నా పాపముల నిమిత్తం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అని మేము విశ్వాసం ఉంచినప్పుడు ప్రభా యేసయ్యా ఇదిగో తండ్రి దేవు మరి మాలో తండ్రి మరి మాకు తెలియకపోయినా కానీ ప్రభా యేసు తండ్రి యేసయ్యా ఇదిగో ప్రభా నీతి క్రియలు మాలో పనిచేస్తాయి ప్రభా యేసు తండ్రి. కాబట్టి ప్రభా మరి ఏబేలు వలె మేము అందరం కూడా తండ్రి నీ అందు విశ్వాసం ఉంచులాగా మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ విశ్వాసమును తండ్రి తండ్రి యేసయ్యా ప్రభా మీరు మాలో కలగజేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా తండ్రి దేవా, యేసయ్యా తండ్రి కన్నా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే